సంగీత సాహిత్య అభిమానులైన మీ అందరికీ వందనం, అభివందనం, కళాభివందనం. ఆచార్య ఆత్రేయ ఆర్ట్స్ పేరిట నేడు నవయుగ రవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాషువా గారి యొక్క వర్ధంతి సందర్భంగా మరుసటి రోజు అనగా రేపు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకురావటం జరుగుతుంది. ఆచార్య ఆత్రేయ ఆర్ట్స్ పేరిట గుర్రం జాషువా గారి ప్రస్థానం రావూరి భరద్వాజ గారి యొక్క ప్రస్థానం చెప్పవలసి వస్తున్న కనెక్టివిటీ ఏమిటంటే 1956 ఆ ప్రాంతంలో రావూరి భరద్వాజ గారు మద్రాసు రేడియో కేంద్రంలో పనిచేయటం జరిగింది. అంతకుముందు నెల్లూరులో జామీన్ రైతు పత్రికలో రావూరి భరద్వాజ గారు, ఆచార్య ఆత్రేయ గారు ఆ పత్రికలో పనిచేయటం కూడా జరిగింది. తరువాత కాలంలో అంటే 1956 ప్రాంతంలో ఆత్రేయ గారి యొక్క సలహా మేరకు రావూరి భరద్వాజ గారు రేడియో కేంద్రంలో ఉద్యోగం చేస్తూ ఉన్నారు. 1957-59 ప్రాంతంలో గుర్రం జాషువా గారు మద్రాసు రేడియో కేంద్రంలో కూడా వారు పనిచేయడం జరిగింది. ఆ విధంగా ఆచార్య ఆత్రేయ గారితో రావూరి భరద్వాజ మరియు గుర్రం జాషువా గారి యొక్క మిత్రత్రయము వారి యొక్క కవిత పరిచయాలు మెండుగా ఉన్న విషయాన్ని మనకి తెలుస్తుంది. అయితే ముందుగా గుర్రం జాషువా గారి గురించి చెప్పాల్సి వస్తే వారి యొక్క జీవన ప్రస్థానంలో ముఖ్యమైన ఘట్టాలలో మూకీ చిత్రాలు ప్రదర్శింపబడుతున్న సమయంలో జాషువా గారు రాజమండ్రిలో వ్యాఖ్యాతగా పనిచేసి ఉన్నారనే విషయం సాహిత్య ప్రియులందరికీ తెలిసిన విషయం. పైగా వారు మంచి గాయకులు కూడా. జాషువా గారు 1957-59 ప్రాంతంలో రేడియో కేంద్రంలో పనిచేస్తున్నప్పుడు ఒక చిత్ర నిర్మాణం జరిగింది. ఆ చిత్రం హిందీలో విజయవంతంగా ప్రదర్శింపబడినటువంటి ఆద్మీ అనే చిత్రం. దానికి దర్శకులు ఈ శాంతారాం గారు. ఆ చిత్రాన్ని నందమూరి తారక రామారావు గారు, జమున నాయకులుగా, ప్రముఖ దర్శకులు డి యోగానంద్ గారు నిర్మిస్తున్నప్పుడు ఆ చిత్ర కథ, మాటలు, పాటలు ఆచార్య ఆత్రేయ గారు రాయటం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సి వస్తున్న విషయం ఏమిటంటే ఆత్రేయ గారు పట్టుబట్టి జాషువా గారి చేత ఆ చిత్రంలో పాటలు రాయించడం జరిగింది. మనం ఇప్పటికీ యూట్యూబ్లో వచ్చిన కోడలు నచ్చింది అనే చిత్రంలో టైటిల్ కార్డ్స్ లో పాటలు ఆచార్య ఆత్రేయ జాషువా అనేవి మనం
చూడవచ్చు. ఆ విధంగా జాషువా గారు ఆత్రేయ గారి యొక్క పరిచయం, సాహితీ సంపదలో భాగంగా వారి చేత ఆ చిత్రంలో పాట రాయించటం, ఆ విధంగా సినిమా పరిశ్రమతో వారికి ఉన్న అనుబంధం ప్రత్యేకమైంది. ఇక రావూరి భరద్వాజ గారు సినిమా తారల యొక్క ఎదుగుదల ప్రక్రియలో వారు వేసేటటువంటి ప్రతి అడుగు, విజయ పరంపరలో వారి యొక్క ప్రయాణంలో జరిగినటువంటి ఒడిదుడుకులు, ఆ యొక్క విషయాలన్నింటినీ క్రోడీకరించి పాపురాళ్ళు అనేటటువంటి నవలను రాయటం, దానికి 2013లో భారత ప్రభుత్వం వారు జ్ఞానపీఠ అవార్డు వారికి ఇవ్వడం కూడా జరిగింది. ఆ విధంగా ఆచార్య ఆత్రేయ గారు, గుర్రం జాషువా గారు, రావూరి భరద్వాజ గారు ఈ యొక్క సాహిత్య త్రయం అనబడేటటువంటి వీరి జీవితాలలో మనం కొంత చదివిన దాన్ని బట్టి, వారి యొక్క ప్రసంగాలను బట్టి, పెద్దలు చెప్పినటువంటి విషయాలను బట్టి ఒక మనిషి తన జీవితంలో కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు, జీవితం గమనంలో ఆటుపోట్లు ఇవన్నిటి కూడా అనుభవించి కష్టాలను హృదయం నిండా నింపుకొని, గుండె నిండా నింపుకొని, కన్నీళ్లను కంటి పొరల్లో దాచుకుంటూ జీవిత ప్రయాణంలో వారు జీవన ప్రస్థానంలో, సాహిత్య ప్రస్థానంలో వారు ఈ విశ్వానికి అందించినటువంటి సాహిత్య సేవలకు గాను వారిని మననం చేసుకోవటం, వారి యొక్క స్ఫూర్తిని మనస్ఫూర్తిగా గౌరవిస్తూ వారు మనకు చెప్పినటువంటి ఈ జీవన ప్రయాణ ప్రమాణాలను మనం ఆదర్శంగా తీసుకుంటూ యువతరం ఆ దిశగా ప్రయాణించాలని ఒక్కసారి వారిని గుర్తుకు తెచ్చుకుంటూ వారి యొక్క పాద పద్మములకు నా నమస్సుమాంజలు అర్పించుకుంటూ ఈరోజు ఈ కష్టాలు, కన్నీళ్లు, హృదయ విదారకమైనటువంటి విషయాలను ప్రత్యేక పాత్రలలో నటించినటువంటి ఒక 4-5 పాత్రలను మీ ముందుంచి ఆ పాత్రల యొక్క స్వభావము, ఆ యొక్క పాటల రచయితల సాహిత్యము ఏ విధంగా వ్రాసారనేది మీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. దేవదాసు చిత్రంలో చంద్రముఖి పాత్రలో ప్రముఖ నటి లలిత నటించగా సముద్రాల సీనియర్ గారు రాసినటువంటి పాట తానే మారెనా గుణమ్మే మారెనా దారి తెన్నులేనే లేక ఈ తీరాయనా నా సేవలకు ఇంతే వరమా నా సేవలకు ఇంతే వరమా నాకిదే కడసారి దర్శనమా తొలి చూపు నాటి రూపు మారే ధోరణి మారే అంటూ
ఆ చంద్రముఖి దేవదాసు పట్ల మనో వ్యధను ప్రదర్శించిన తీరు అమోఘం. అలాంటి పాత్రలో మల్లెపువ్వు చిత్రం వి మధుసూదన్ రావు గారి దర్శకత్వంలో ప్రముఖ నటి లక్ష్మి గారు నటించగా, అందులో ఇదే తరహా పాత్రలో ఒక పాట, అందులో వేటూరి గారి యొక్క సాహిత్యం. చిన్న మాట ఒక చిన్న మాట, చిన్న మాట ఒక చిన్న మాట, రాక రాక నీవు రాక మనసు ఏరువాక. ఆ పాట పద ప్రయోగం వేటూరి సుందరమూర్తి గారు రాక రాక నీవు రాక మనసు ఏరువాక అంటూ, ఆ రెండవ పాటలో నీవు నడిచే బాట నీవు వచ్చే చోట మమతల దీపాలు వెలిగించాను, నీవు నడిచే చోట నీవు వచ్చే బాట మమతల దీపాలు వెలిగించాను అనేటటువంటి ఆ సాహిత్యంలో ఉన్నటువంటి ప్రక్రియ, ఆ పాత్ర ఆ వ్యక్తి కోసం ఎంత ఆతురత పడుతున్నటువంటి విషయాన్ని వ్రాయటం జరిగింది. తరువాత మాయదారి మల్లిగాడు చిత్రంలో ఆదుర్తి సుబ్బారావు గారు దర్శకత్వంలో జయంతి గారు నటించగా మరొక పాట, మల్లె పందిరి నీడలో నా జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి, పెళ్లి పందిరి ఎన్నడెరుగని ఇల్లు నాది, పసుపు తాడే మోచలేని బ్రతుకునాది. ఆ పాత్రలో జీవితంలో ఒడిదుడుకులు ఆటుపోటులు ఎన్నో కారణాల వల్ల ఆ జీవన గమనంలో శృతి తప్పి త్రుటి తప్పి పడిపోయిన జీవితాలలో ఉండేటటువంటి వాటిని నెగ్గుకుంటూ మళ్ళీ జీవన ప్రస్థానంలో ఆమె ఒక ఇల్లాలిగా రావాలంటే అది అంత సామాన్యమైనటువంటి విషయం కాదు. అందుకనే త్రిశూలంలో జయసుధ పాత్ర ఆచార్య ఆత్రేయ గారు నేనేంటి నాకింతటి విలువేంటి, నువ్వేంటి నువ్వు చేసిన తప్పేంటి, ముళ్ళు విడిచి అరిటాకుకు శిక్షేంటి, తప్పు నాది కాదన్న లోకముప్పుతుందా, నిప్పులాంటి సీతకైన తప్పు చెప్పకుండా, ఇది కదే కదా మన కథ నిజం కాదా అంటూ ఒక లైను ఆత్రేయ గారు హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు, హృదయాలను వెలిగించే మనిషి కదా దేవుడు, ఆ దేవుడికి వారసుడు మామూలు మనుషులు. ఎంత గొప్ప హృదయానికి హత్తుకునేటటువంటి విధంగా ఆత్రేయ గారు, వేటూరి సుందరమూర్తి గారు, సముద్రాల సీనియర్ గారు, ఎందరెందరో సినిమా రచయితలు ఎన్నిటిలో కాచి వడబోచి మనకి పాటల ద్వారా అందించినటువంటి ఆ సాహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ మరొకసారి నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా గారికి, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ గారికి వారి పాదపద్మములకు నా నమస్సుమాంజలు అర్పించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాలను చూచి ఆదరిస్తారని మీకు తెలియపరచుకుంటున్నాను. నమస్తే.